పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టపడేటువంటి టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ కమ్ స్నాక్‌ని ఈరోజు ప్రిపేర్ చేసుకుందాము. చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అండి ఇది. అందరూ టక్కున ఇలా తినేస్తారు. ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడటానికి కూడా బావుంటుంది. దాని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాము. దీనికోసం నేను బ్రౌన్ బ్రెడ్‌ని తీసుకున్నానండి. బ్రౌన్ బ్రెడ్ మామూలు వైట్ బ్రెడ్ కంటే కూడా హెల్తీ కాబట్టి దాన్నైతే తీసుకున్నాను. ఒకవేళ మీకు అవైలబుల్‌గా లేకపోతే మీరు నార్మల్ బ్రెడ్‌తో అయినా సరే దీన్ని చేసుకోవచ్చు. నాకు కావాల్సినన్ని స్లైసెస్‌ని ఇలాగ తీసి పక్కన పెట్టుకున్నాను. దీనికి ఫస్ట్ క్యారెట్ తొక్క తీసేసి దీన్ని తురుముకుంటున్నాను. క్యారెట్ చాలా మంచిది కదండీ హెల్త్‌కి. ఈ పెద్దగా ఉంటాయి కదండీ, వాటిల్లో పెట్టి ఇలాగ గనక దీన్ని తురుముకుంటే కరెక్ట్‌గా వస్తుంది. నేను ఇలాగా తురిమి పెట్టుకున్నాను. 2 క్యారెట్‌లనైతే తీసుకున్నాను. క్యారెట్ మంచిది, కంటికి కూడా చాలా మంచిది కదండీ. ఇది చూస్తున్నారా? ఇప్పుడు క్యాప్సికమ్‌ని నేను తీసుకున్నాను. క్యాప్సికమ్ కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. మంచి ఫైబర్ ఉంటుంది. అలాగే వైటమిన్ సి కూడా ఉంటుందండి. దాన్ని కూడా నేను అలాగా తురిమి పెట్టుకున్నాను. ఒక ఎర్రటి టమాటాను శుభ్రంగా కడిగి దాన్ని తీసి పెట్టుకున్నాను. దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. దీంట్లో కూడా మంచి విటమిన్స్ ఉంటాయి. బ్లడ్ కూడా పెట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే పొట్టు తీసినటువంటి ఒక 3 చిన్న సైజు ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత పన్నీర్ అండి ఇది. పన్నీరు నేను దాదాపు ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నాను. దీన్ని కూడా ఇలా తురుముకోవచ్చు, లేదా చిన్న స్లైసెస్‌గా కూడా కట్ చేసుకోవచ్చు. పన్నీర్ కాకుండా మీరు తోఫు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఒక పచ్చిమిర్చిని నేను తీసుకున్నాను. చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు దాన్ని పేస్ట్ లాగా తయారు చేసి వేసుకోవచ్చు. ఫస్ట్ మనం తరుక్కున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, ఇంకా క్యారెట్ తురుము ఇవన్నీ కూడా ఇందులో వేసుకుంటున్నాను. అలాగే క్యాప్సికమ్ కూడా వేయడం వల్ల ఇవన్నీ రంగురంగులుగా కనపడడం వల్ల పిల్లలకు కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. పన్నీరు, అలాగే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మన టేస్ట్‌కు తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం కారం వేసుకుందాము. పిల్లలకి పెట్టేటప్పుడు కారం తగ్గించుకోండి. బైండింగ్ కోసం ఏదైనా పిండిని వాడుకోవచ్చండి. శనగపిండి అయినా వాడుకోవచ్చు, లేదా కార్న్ ఫ్లోర్ అయినా వాడుకోవచ్చు. నేను జొన్న పిండిని తీసుకున్నాను. 1.5 స్పూను జొన్న పిండిని తీసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. దీంట్లో అన్ని రకాల వెజిటబుల్స్, అలాగే పన్నీర్ కూడా వాడటం వల్ల ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా అందుతుంది. ఎన్నో విటమిన్స్, మినరల్స్ కూడా అందుతాయి. ఇలా దీని మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకుందాము. మెత్తగా ఉందండి, ఇది గట్టిగా లేదు. మంచి బేకరీ నుంచి ఫ్రెష్‌గా ఉన్నటువంటి బ్రౌన్ బ్రెడ్‌ని తెచ్చుకున్నామనమాట. దీని మీద బ్రెడ్ స్లైస్ మీద ఇలాగ మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని పెట్టి ఇలాగ అద్దేసుకోవాలి. కొంచెం బటర్ ఉంటే కలుపుకుంటే ఇంకా బావుంటుందండి. ఇలాగ నేను కావాల్సినవన్నీ తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏదైనా అట్ల పెనం కానీ, లేదా ఇలాగా ప్యాన్ కానీ తీసుకొని కొంచెం ఆయిల్ లేదా ఘీ అప్లై చేసుకొని లో ఫ్లేమ్‌లో దీన్ని కుక్ చేసుకోవాలి. 2 స్లైసెస్‌ని ఇలా పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచిన తర్వాత దీని పైన ఉన్న మిశ్రమాన్ని కొంచెం ఇలాగా నొక్కుతూ ఉంటే అది పడిపోకుండా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ చూసారా, చక్కగా కాలిందనమాట. ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్ అవసరమైతే వేసుకొని లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకుంటే ఆ వెజిటబుల్స్ కూడా కుక్ అవుతాయి. ఎంతో టేస్టీ అయినటువంటి బ్రౌన్ బ్రెడ్ వెజిటబుల్ పన్నీర్ శాండ్విచ్ అనేది తయారవుతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది బ్రేక్‌ఫాస్ట్ గాను, స్నాక్‌గా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాగే కాకుండా మనం విడిగా ఒక బ్రెడ్ స్లైస్‌ని రోస్ట్ చేసుకొని మనం తయారు చేసుకున్న దాని మీద పెట్టి కొంచెం హీట్ చేసుకొని పిల్లలకు అట్రాక్టివ్‌గా ఉండేలాగా ఇలాగా ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసి శాండ్విచ్ పెడితే ఇంకా ఇష్టంగా తింటారండి. చూసారు కదండి, ఎంతో హెల్తీ అయినటువంటి ఈ స్నాక్ కమ్ బ్రేక్‌ఫాస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.